కథా కుటీరానికి అందరికీ స్వాగతం. ఈరోజు మనం వినబోతున్న కథ కామెర్ల రోగులు. రాసిన వారు సర్వాభట్ల శివరామ శర్మ. తలెత్తి చూశాను. ఎదురుగా రావుగారు నిలబడి ఉన్నారు. ఏమిటన్నట్టు కళ్ళెగరేశాను. జీవం లేని నవ్వు నవ్వాడు. అర్థమైంది నాకు. మామూలే, మనీ ప్రాబ్లం. రావుగారు మా డిపార్ట్మెంట్లో మంచి సీటులో ఉన్నారు. ఆయన అనుకుంటే డబ్బే డబ్బు, కానీ అనుకోడు. అదో టైప్ వ్యక్తి. పిల్లల చదువుల కోసమో భార్య వైద్యం కోసమో నా దగ్గర చేయి చాచి అప్పు చేస్తాడు, కానీ పార్టీల దగ్గర మటుకు చేయి చాచడు. రావుగారు, మీరు అనండి చాలు, మీ బాధలు క్షణంలో ఎగిరిపోతాయి అని మేమెవరమన్నా అంటే మౌనంగా ఉండిపోతాడు తప్ప మాట్లాడడు. ఈ కాలంలో లంచం తీసుకొనిదెవరు సారు అంటే దీర్ఘంగా నిట్టూరుస్తాడు. బాబు, నాకు ప్రభుత్వం జీతం ఇస్తుంది, అది చాలు. ఏదో మీలాంటి వాళ్ళు అవసరార్థం ఆదుకుంటారు, అదే 10,000 అని వేదాంతం చెబుతాడు. ఏ మాట కామాటే చెప్పాలి. నిప్పులాంటి వాడు. కన్ఫామ్గా చెప్పొచ్చు. తను తీసుకోడు, తీసుకునే మాలాంటి వాళ్ళని పొరపాటున కూడా కామెంట్ చేయడు. ఎవరి కర్మ వారిది అని మనస్తత్వం. కానీ మాకే అంటే మా డిపార్ట్మెంట్లో చాలామందికి రావుగారిని చూస్తే అదో రకమైన ఈర్ష్యాభావం. అది భయం వలన కావచ్చు, భక్తి వలన కావచ్చు, ఆయనలా బతకలేకపోతున్నామని అంతర్లీనంగా ఉన్న న్యూనతాభావం వలన కావచ్చు. ఏదైతేనే అందరం పైకి గౌరవిస్తాం, లోపల తిట్టుకుంటాం. అయినా కాకులని నల్లగానే ఉండాలి, ఒక్కటి మాత్రం తెల్లగా ఉంటే ఎలా? కానీ ఏం చేయలేం. రావుగారు ప్రాణం పోయినా లంచం తాకరు. మాకా అది లేనిదే జరగదు. మాకు తప్పదు. అయినా IAS ఆఫీసర్లే తీసుకోగా లేనిది ఆఫ్టర్ ఆల్ ఓ గుమస్తా తీసుకోకపోవడం న్యాయమా? మీరే చెప్పండి. ఎవ్వరు చెప్పినా ఆయన ఆశించడు, మమ్మల్ని దేబరిస్తుంటాడు. నిజం చెప్పొద్దు, రావుగారికి అప్పు ఇవ్వడానికి నాకు బలమైన కారణం ఉంది. ఆయనకి అప్పిస్తూ సాయం చేయడం ద్వారా నా పాపం కొద్దిగానైనా కడుక్కుంటున్నానని నా నమ్మకం. అందుకే రెండో మాట లేకుండా ఆయన అడిగినంత అప్పు ఇస్తుంటాను. ఫైల్స్ చూడటానికి నాది గుమస్తా ఉద్యోగం కాదు, నేను సర్వేయర్ని. కొలతలు వేయాలంటే నా లెక్క తేలాలి. అది తేలందే కొలత గొలుసులు తాకను. అవతలివాడు ఎవడైతే నాకేంటి, నా అమౌంట్ నాకు అందాల్సిందే. ఆలోచనల్లో ఉండగానే శరత్ పరిగెత్తుకుని వచ్చాడు. వాడు మాకందరికీ రైట్ హ్యాండ్ లాంటివాడు. ఎవరికెవరికి ఎంత ఇవ్వాలో పార్టీలకు చెప్పేది వాడే. వాడేం మా ఉద్యోగి కాదు, మా స్టాఫ్ అందరికీ బంధువు లాంటివాడు. గిట్టని వాళ్ళు వాడిని రాబంధు లాంటి వాడని అంటారు. అయినా ఇలాంటి మధ్యవర్తులు లేకుండా ఏం జరుగుతుంది? అందులో ఈ మధ్య ప్రెస్ మరీ యాక్టివ్గా ఉంది. పొరపాటు జరిగితే లైవ్ టెలికాస్ట్ అయిపోతాం. అందుకే అందరం జాగ్రత్తగా ఉంటున్నాం. వాడు రావడమే చిన్న సిట్టింగ్ ఉంది రండి అని పిలిచాడు. సిట్టింగ్ అంటే మందు పార్టీ. టైం చూశాను, 5 కావస్తుంది. మరి ఇప్పుడేనా అన్నాను చిన్నగా. వాడు నవ్వాడు. గురువుగారు, మనకి టైంతో పనేంటి, మన టైం బాగుండాలని ఆశించండి. మంచి పెద్ద పార్టీ రండి అంటూ పిలిచాడు. ఇంకేం ఆలోచించలేదు. లేచి వాడి వెనక బయలుదేరాను. రెగ్యులర్గా వెళ్లే బార్ వైపు పోబోయాను, కానీ వాడు కారు దగ్గరికి రమ్మని సైగ చేశాడు. అర్థం కాలేదు. డోర్ తీసి చూద్దును కదా, లోపల బాస్ కూర్చుని ఉన్నాడు. రారా త్వరగా అంటున్నాడు. అర్థమైంది నాకు, పెద్ద పనే. మా బాస్ వస్తున్నాడంటే లక్షల్లో గిరాకీ. ఆనందంగా ఎక్కి కూర్చున్నాను. కారు టౌన్ దాటి ఓ చిన్న తోట దగ్గర ఆగింది. అందరం లోపలికి వెళ్ళాం. అక్కడ రాయుడు గారు కూర్చుని ఉన్నారు. మమ్మల్ని చూడగానే జేవురించిన ముఖంతో ఏమిటయ్యా ఇది అంటూ ఓ మ్యాప్ మా ముందర విసిరేశాడు. మ్యాప్ చూడగానే నాకు మ్యాటర్ అర్థమైంది. ప్రభుత్వం త్వరలో తెలుగుగంగ కాలువ నుంచి సాగునీరు కోసం కాలువ తవ్వబోతోంది. అది కరెక్ట్గా రాయుడు గారి పొలాల మధ్య నుంచి పోతుంది. అది విషయం. డబ్బులు వచ్చే విషయం అనుకున్నాను, కానీ దెబ్బలు తగిలే పని అనుకోలేదు అని మనసులోనే గొణుక్కున్నాను. మా తహసీల్దార్ మటుకు, రాయుడు గారు, ఆ మ్యాప్ కేవలం రఫ్ వర్క్, ఇంకా ఫైనలైజ్ కాలేదు, మీరెందుకు ఆవేశపడుతున్నారు అన్నాడు అనునయంగా. అంతేకాక నన్ను చూపించి, ఇదిగో సర్వేయర్ని తీసుకొచ్చాను, మీకు ఎలా కావాలంటే అలా గీయించుకోండి, మేమేమన్నా కాదంటామా అన్నాడు. రాయుడు ఆ మాటతో శాంతించాడు. ఇదిగో తహసీల్దార్, నాకేం ఊరికనే పనులొద్దు, కాలువ నా పొలాల పక్క నుంచి వెళ్ళేట్టు చేయండి. ఎకరాకి 1,00,000 ఇస్తాను. 10 ఎకరాలు ఉంది అక్కడ, తెలుసా? నా కళ్ళు ఆనందంగా మెరిసిపోయాయి. ఎంత తక్కువ వేసుకున్నా నా వాటా 1,00,000 రూపాయలు ఉంటుంది. ఉత్సాహంగా ముందుకు వంగి, తప్పకుండా సార్, కాలువ మీరు చెప్పినట్టే తిప్పుతాను అన్నాను. తహసీల్దార్ కూడా అవునన్నట్టు తలాడించాడు. రాయుడు ఆప్యాయంగా, రేయ్
పెద్దసారికి మర్యాదలేవిరా అంటూ అరిచాడు పెద్దగా. గ్లాసులు సోడాలు అమరుస్తున్నారు ఆయన అనుచరగడం. నాకు అనుమానం వచ్చింది. సార్, కాలువ తిప్పగలం, మరి అక్కడ పోయే పొలాలు ఎలాంటివో అంటూ నసిగాను. రాయుడు తేలిగ్గా తీసేశాడు నా మాటల్ని. 4 రైతులవి, అసైన్డ్ పొలాలవి, తలా 2 ఎకరాలు ఉంటుంది అంతే అన్నాడు. ఊపిరి పీల్చుకున్నాను. రాయుడి గారి పని అయిపోయినట్టే. పట్టా పొలాలకు నష్టపరిహారం ఎక్కువ అవుతుంది. అసైన్డ్ పొలాలు ప్రభుత్వానివే కనుక ఆ రైతులకు మరో చోట ఇవ్వచ్చు అని రాసేస్తే చాలు. ఆ మాట బాస్కి చెప్పాను. తహసీల్దార్కి కూడా ఆలోచనే వచ్చినట్టుంది. నిజమే అన్నట్టు తలూపాడు. కాకుంటే ఓ 4 బక్క రైతులు బలైపోతారు. తప్పదు మరి. గ్లాసు అందుకుంటూ రేపే మీ ఊరొస్తాను సార్ అన్నాను. నేను కారు పంపుతాను అన్నాడు రాయుడు. వద్దని వారించాను. సార్, దీనిలో మీ ప్రమేయం లేనట్టే ఉండాలి. తర్వాత కదా నేను మా సారు నడుపుతాం కదా అన్నాను. రాయుడు ఆనందంగా నవ్వాడు. రేపు ఉదయమే పోవాలి అనుకుంటూ గ్లాస్ మీద గ్లాసు లాగించేశాను. రాత్రి తాగిన దెబ్బ ఉదయమే లేవలేకపోయాను. తీరిగ్గా లేచి మధ్యాహ్నం 3ంటికి బయలుదేరాను. రాయుడు గారి ఊరు బెంగళూరుకి పోయే దారిలో ఉంది. బెంగళూరు పోయే ప్రతి బస్సు అక్కడ ఆగుతుంది. కారణం నిమ్మకాయల లోడింగ్. ప్రతిరోజు కనీసం 50 బస్తాలైనా పోతుంటాయి. బస్టాండ్ దాటి ఊరి వైపు బైక్ మీద కదిలాను. బస్టాండ్కి ఊరికి మధ్య 2 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడి నుంచి ఆయన గారి పొలాలు ఓ 3 కిలోమీటర్లు. తలారిని తీసుకుని బయలుదేరాను. బైక్ అక్కడి దాకా పోదు కాబట్టి నడక మొదలుపెట్టాం. దారిలో యథాలాపంగా తలారిని అడిగాను, ఇక్కడ పొలాలు బాగా పండుతాయా? నవ్వాడు వాడు. ఈ ఊర్లో రాయుడు గారి పొలాలు తప్ప అన్నీ నిమ్మతోటలే సార్ అన్నాడు. ఆశ్చర్యంగా చూస్తూ అదేమిటి అన్నాను. ఆయన సేద్యం ఎందుకు చేస్తాడు సార్? తాతల నాటి ఆస్తి అమ్ముకోవడం, జల్సాగా తిరగడం, రాజకీయాల్లో వేలు పెట్టడం అంతే. అయినా ఆయనకేం పిల్ల పీచ పెళ్ళాం కూడా లేదు అన్నాడు వెటకారంగా. వాడి మాటలు విని మతిపోయింది. పొలం మధ్యలో కాలువ పోతే పంటకు నష్టం కాదన్నమాట, రేట్లు రావు. అది ఆయన బాధ. అయినా ఎవరటి పోతే నాకేం, నా అమౌంట్ నాకు వస్తుంది, అది చాలు అనుకుంటూ రాయుడి గారి పొలాల దగ్గరికి వెళ్ళాం. తలారు చెప్పినట్టు రాయుడి పొలం ఖాళీగా ఉంది. పక్కనే ఉన్న తోట నిమ్మ చెట్లతో మిలమిల్లాడిపోతుంది. రాయుడు చెప్పినట్లే చేస్తే ఒక్క చెట్టు ఉండదు. మమ్మల్ని చూసి తోటలో పనిచేసే వాళ్ళు పరుగున వచ్చారు. నమస్కారం చేస్తున్న వారిని చూస్తూ, ఈ తోటలు మీవేనా అని అడిగాను దర్పంగా. అవును బాబు, ప్రభుత్వం ఇచ్చిన భూమి, రెక్కల కష్టంతో ఈ స్థితికి తెచ్చాం అన్నారు వినయంగా. సాయంత్రపు ఎండలో వారి శరీరాలు చెమటతో మెరుస్తున్నాయి. కాయ కష్టం చేసి శరీరాలు రాటుదేలిపోయి ఉన్నాయి. అక్కడే ఉన్న గట్టు మీద కూర్చున్నాను. సర్వేయర్ వచ్చాడని తెలిసింది కాబోలు. తోటల్లో ఉన్న అందరూ వచ్చేశారు. ఆడవాళ్ళు పిల్లలు కూడా ఉన్నారు. పక్కనున్న రైతుని అడిగాను, వీళ్ళకి కూలీ ఎంత ఇస్తారో? అతను వెంటనే, వాళ్ళు కూలోళ్ళు కాదు సారు, మా భార్య బిడ్డలు అన్నాడు. ఆశ్చర్యంగా చూశాను. అవును సారు, మేము 4 అన్నదమ్ములం, అందరం కలిసి ఉమ్మడిగా పనిచేస్తాం. మా వాళ్లే ఉన్నప్పుడు కూలీలు ఎందుకు సారు అన్నారు వాళ్ళు. మరి మీ పిల్లల్ని బడికి పంపరా? గదమాయిస్తూ అడిగాను. ఎందుకు పంపం సారు, ఇదిగో వీడు 10వ తరగతి చదువుతున్నాడు. మా అన్న కూతురు ఇంజనీరింగ్ చేస్తుంది. సెలవులు కదా సారు, ఖాళీ దొరికితే వచ్చి సాయం చేస్తారు అంతే అన్నాడు ఆ రైతు చాలా మామూలుగా. అవాక్కైపోయాను. ఎంత కష్టం చేస్తున్నారో అనిపించింది. కానీ సెంటిమెంట్లు పెట్టుకుంటే బతకలేం. అయినా వీళ్ళు కష్టజీవులు. ఇక్కడ పొలం పోతే ఏం, ఇంకో చోట కష్టపడి బతకగలరు. కానీ మళ్ళీ అక్కడ రాబందులు వాళ్తే అంది నా ఇంగిత జ్ఞానం. దాన్ని అణిచేశాను. ఒక్కసారి చుట్టూ చూసుకున్నాను. పేపర్ తీసి రఫ్గా మార్క్ చేసుకున్నాను. వాళ్ళ ముందు మటుకు బయటపడలేదు. అయినా వాళ్ళకేమనిపించిందో ఏమో. సార్, మా బతుకుల్ని రోడ్డుని పడేయకండి అన్నారు దీనంగా. లేదన్నట్టు తల ఊపాను. మీరేం వర్రీ కాకండి, నేను వచ్చింది వేరే పని మీద అన్నాను నిదానంగా. వాళ్ళ కళ్ళల్లో భయాందోళనలు కనిపిస్తున్నాయి. గద్ద తన్నుకుపోతున్న కోడిపిల్లని తల్లి కోడిని సహాయంగా చూసినట్టు నన్నే చూడసాగారు. నాకు వాళ్ళ ముందు నిలబడాలంటే నిజం చెప్పొద్దు, భయం వేసింది. దేవుడి విగ్రహం ముందు పాడు ఆలోచన వస్తే ఎంత ఫీల్ అవుతామో అలా నా ముఖంలో రంగులు మారాయి. అయినా పైకి బింకంగా సరే వస్తాను అనేసి కదిలాను. వెనక వస్తున్న తలారి మౌనంగా బయలుదేరాడు. కొద్ది దూరం వెళ్ళాక, సార్, కాలువ ఎలా వస్తుంది అన్నాడు కోపంగా చూస్తూ. నీకెందుక సంగతులు, నోరు మూసుకొని రా అన్నాను. విషాదంగా నవ్వాడతను. సార్, మీరు రాగానే నాకు అర్థమైంది. కాలువ పక్కకి తిరిగితే చాలు సార్, ఇందాకటి రైతుల జీవితాలు తారుమారవుతాయి. రాయుడికేం సార్, మంచి రేటుకి అమ్ముకుంటాడు. కానీ ఆ రైతులు జీవితాంతం కూలీలుగా మారిపోతారు సార్ అన్నాడు దీనంగా. నేనేం బదులు చెప్పలేను కూడా.
టైం 6 అయిపోతుంది, త్వరగా బయలుదేరడం మంచిది అనుకుంటూ తలారిని వదిలించుకొని బైక్ స్టార్ట్ చేసి బయలుదేరాను. బస్టాండ్ దగ్గరికి రావడమే టైర్ పంక్చర్ అయింది. కడుపు మండిపోయింది. ఏం చేసేది? కాళ్ళు ఇడ్చుకుంటూ బైక్ లాక్కుంటూ తీసుకొచ్చి బస్టాండ్లో పడేశాను. బస్టాండ్ అంటే మరీ పెద్దదేం కాదు, 2 ప్లాట్ఫారాలు ఉన్నాయి అంతే. ఒక్క షాప్ కూడా లేదు. బైక్ని ఓ మూల పార్క్ చేసి చుట్టూ చూశాను. 2 ముఠా కూలీలు కూర్చుని బాతాకానీ కొడుతున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి బైక్ ఇక్కడ పెట్టి రేపు తీసుకుంటాను, ఇబ్బంది లేదు కదా అన్నాను. వాళ్ళిద్దరూ నవ్వారు. సార్, మీరు ఎప్పుడన్నా రండి, మీ బండిని ఎవరిని తాకనేం. ఇంతకీ మీరు ఎక్కడికి పోవాలి అన్నారు. అబ్బో, మీరు వెళ్ళాలంటే 9కే ఇక బస్సు కూర్చోండి అన్నారు వాళ్ళు. చేసేది లేక తిట్టుకుంటూ కూర్చున్నాను. వాళ్ళిద్దరూ మాటల్లో మునిగి తేలుతున్నారు. ఇంతలో బెంగళూరు బస్సు వచ్చింది. పరిగెత్తుకుంటూ వెళ్ళి డ్రైవర్తో మాట్లాడారు. బస్ టర్న్ తీసుకుని బస్తాల దగ్గరికి వచ్చింది. ఓ వ్యక్తి ఎత్తుతుంటే రెండో వ్యక్తి నిచ్చెన పట్టుకుని ఎక్కుతూ టాప్ పైన వేస్తున్నాడు. అలానే చూస్తుండిపోయాను. 1, 2 25 బస్తాలు. నిచ్చెన మీద కాలు జారితే చాలు, అతను కింద పడతాడు. ఖచ్చితంగా కాలు చెయ్యో విరిగిపోవచ్చు, లేదా మెడే విరగొచ్చు. ఊపిరి బిగబట్టి చూడసాగాను. నేను భయపడినట్టు ఏం జరగలేదు. 25 బస్తాలు అవలేలుగా వేసేసి వచ్చి కూర్చున్నారు. వాళ్ళలో ఒకతనికి 50 ఏళ్ళు ఉండొచ్చు. గస పెడుతున్నాడు. ఊపిరి అందనట్టు కూలబడ్డాడు. కాళ్ళు 2 చాపి వెనక్కి వాలి బీడీ వెలిగించాడు. ఆ బీడీ ఆపకూడదా అన్నాను. అయ్యో, మీకు ఈ వాసన పడదా అంటూ ఆర్పైపోయాడు. ఆర్పకు, కంగారుగా అరిచాను. నా ఉద్దేశం నాకు ఇబ్బంది అని కాదు. అంతలా గసపెడుతూ తాగడం ఎందుకని నవ్వాడతను. అలవాటైపోయింది బాబు అన్నాడు. ఇంత కష్టం చేస్తున్నారు, ఎంత సంపాదిస్తారు ఆసక్తిగా అడిగాను. ఎంత బాబు? బస్తాకి 10 రూపాయలు. ఒకరోజు 200 రావచ్చు, లేదా 500 రావచ్చు, లేకుంటే లేదు అన్నాడు నిర్లిప్తంగా రెండో అతను. ప్రమాదం కదా, ఇంకేదైనా పని చేసుకోవచ్చుగా అన్నాను సానుభూతిగా. మేము చదివిన చదువుకి ఇదే పెద్ద పని. అయినా మాకు దీంట్లో తృప్తి ఉంది. ఎవరి కడుపు కొట్టాం, కష్టం చేస్తాం, ఫలితం దక్కుతుంది అన్నాడు తృప్తిగా బీడీ పొగ వదులుతూ. వాడి స్టైల్ చూస్తే ఒళ్ళు మండింది. సానుభూతి పోయింది. నన్ను ఎత్తి పొడిచినట్టు అనిపించింది. కానీ నా భావాల్ని అణుచుకుంటూ, అందరివి కష్టార్జితాలే, అవకాశం లేని వాళ్ళు చెప్పేవి నీతి వాక్యాలే, అసలు రంగు బయటపడేది అవకాశం దొరికినప్పుడు, చేసినప్పుడు అన్నాను కసిగా. ఈసారి వాడు నా వంక చూసి, అవకాశం దొరికినా చస్తే చెయ్యను బాబు నిక్కచ్చిగా చెప్పాడు. నవ్వుతూ అతని వంక చూసి, 10 రూపాయలకి చేయకపోవచ్చు, 25,000కి చేయవచ్చేమో అన్నాను. ఎందుకంటే నా అనుభవంలో చాలామంది ఆఫీసర్స్ని చూశాను. చిన్న చిన్న మొత్తాలకి లొంగరు. అదే పెద్ద అమౌంట్ చెప్పామనుకోండి, పాకులాడతారు. అయినా ఈ కాలంలో డబ్బు ఎవరికి చేదు? ఈ కూలోళ్ళకి అవకాశం దొరక ఎలా ఉన్నారు. దొరికితే వీళ్ళు నాకంటే ఎక్కువగా దోచేయరు అనుకుంటూ చూసేసరికి వాళ్ళిద్దరూ లేరు. ఇద్దరు దూరంగా పోయి ఓ సంచిని తీసి చూస్తున్నారు. ఆ సంచిలోంచి ఓ పాత పేపర్ తీసుకొచ్చి నా ముందుంచారు. అందులో నిజాయితీ, ఇదే నీ చిరునామా అన్న టైటిల్ ఉంది. దాని కింద వాళ్ళిద్దరి ఫోటోలు వేశారు. అందుకుని చదవసాగాను. నాకు తెలియకుండానే నా శరీరం గగుర్పాటు చెందసాగింది. చేతులు వణుకుతున్నాయి. మీరు ఇందాక అన్నట్టు 1000 కాదు సార్, లక్షలు. అది 10 లక్షలు. మా బతుక్కి అది పెద్ద మొత్తమే సార్. కానీ మేము ఆశపడలేదు సార్. కింద పడిపోయిన బ్యాగ్ని భద్రంగా పోలీస్ స్టేషన్కి చేర్చాం సార్. వాళ్ళు చెబుతూనే ఉన్నారు. నా కాళ్ళ కింద భూమి కదులుతున్నట్టుంది. కేవలం 1,00,000 రూపాయలు వస్తాయని బక్కరైత బతుకుల్ని కూల్చబోయిన నేనెక్కడా, వీళ్ళెక్కడా? నిజానికి మేమంతా కామెర్ల రోగులం. లంచాలు తీసుకునే మాకు ప్రతి డిపార్ట్మెంట్లో లంచగొండులే కనిపిస్తారు. నిజాయితీ పరులు కనపడరు. నాణానికి రెండో పక్క చూడడానికి మేము ఒక్కనాటికి ప్రయత్నించాం. ప్రాణం పోయినా లంచం పుచ్చుకొని రావు గారు 10 లక్షలు దొరికిన తిరిగి ఇచ్చేసిన ముఠా కూలీలు నన్ను చూసి హేళనగా నవ్వుతున్నట్టు అనిపిస్తోంది. నేను ఇంకేం ఆలోచించలేదు. నా కళ్ళ పొరలు తొలగినట్టు కవర్లో నుంచి మ్యాప్ తీసి చించేశాను. అతి కిరాతకంగా ఎన్నో వన్యప్రాణుల్ని వేటాడిన కిరాతకుడు కూడా కేవలం జంట పావురాల కంటనీరు చూసి వాల్మీకిగా మారాడట. మనిషి అయితే ఒక్క సంఘటన, ఒక్క మాట చాలు. అవి మనల్ని కదిలిస్తాయి, మార్చేస్తాయి కూడా. వాళ్ళిద్దరి వైపు కృతజ్ఞతగా చూస్తూ 2 చేతులు జోడించాను. నేను ఎక్కాల్సిన బస్సు చీకట్లను చీల్చుకుంటూ వెలుతురుని విరజిమ్ముతూ దూసుకొస్తోంది. విన్నారుగా కామెర్ల రోగులు. మరి ఒక కొత్త కథతో మళ్ళీ కలుద్దాం.